జమ్మూలోని నియంత్రణ రేఖకు అవతలి వైపు పాక్ సైన్యం పోస్టును భారత దళాలు ధ్వంసం చేశాయి. జమ్మూలోని ఆలయాలు, నివాసాలపై పాక్ విచ్చలవిడిగా దాడులు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లతో అటాక్ చేసింది. చాలా చోట్ల పాక్ ప్రయోగించిన ఆయుధాలను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులు, డ్రోన్ దాడులను కంటిన్యూ చేసింది పాకిస్తాన్. నిన్న రాత్రి మూడో రోజు వరుసగా జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో దాడులకు పాల్పడింది. ఎయిర్పోర్ట్లు, సైనిక కేంద్రాలు, సామాన్యుల ఇళ్లే టార్గెట్గా డ్రోన్ దాడులు చేసింది. పాక్ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ కు కౌంటర్ ఇచ్చింది. అమృత్సర్లో డ్రోన్ దాడులకు ప్రయత్నించగా వాటిని నేలమట్టం చేసింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు దాదాపు 26 చోట్ల పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నగ్రోటా, జమ్మూ, రాజౌరి, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉదంపూర్, అఖ్నూర్, భుజ్, జలంధర్ సహా పలు ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపించింది పాక్. కొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడింది. రాజౌరిలోని డ్రోన్ దాడులకు స్థానికుల ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. జమ్మూలోని ఆలయాలు, నివాసాలపై పాక్ విచ్చలవిడిగా దాడులు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ నెల 9న రాత్రి జరిగిన పాక్ డ్రోన్ దాడిలో జమ్మూలోని శంభు ఆలయం ధ్వంసమైంది. జమ్మూ, రాజౌరిలో పాక్ కాల్పుల్లో ఓ అధికారి చనిపోయారు. రాజౌరి పట్టణాన్ని టార్గెట్ చేస్తూ నిన్న రాత్రి పాక్ కాల్పులు జరపడంతో రాజౌరి జిల్లా అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ రాజ్ కుమార్ చనిపోయారు. పాక్ దాడిలో నిబద్ధత గల అధికారిని కోల్పోయామని ట్వీట్ చేశారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. రాజౌరిలో కాల్పుల్లో మరో పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. మొన్నటి నుంచి సాయంత్రం వరకు పాక్ రెచ్చగొట్టే చర్యలు ఆపకపోవడంతో భారత్ కూడా ధీటుగానే సమాధానమిచ్చింది. పాకిస్తాన్లోని 4 ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. రావల్పిండి, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లో అటాక్ చేసింది. 3 వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు మూశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. జమ్మూ సమీపంలోని పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు, టెర్రరిస్టు డ్రోన్ లాంచ్ ప్యాడ్లను కూడా పేల్చేసింది. అఖ్నూర్ సెక్టార్ ఎదురుగా ఉన్న సియాల్కోట్ జిల్లాలోని లూని ప్రాంతంలో టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్ను పేల్చేసినట్లు ప్రకటించింది బీఎస్ఎఫ్. మొత్తంగా 3 రోజులుగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని ప్రాంతాల్లో పాక్ చేసిన డ్రోన్ల దాడులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో పాక్లోని టెర్రరిస్టు స్థావరాలతో పాటు 6 మిలిటరీ పాయింట్స్, 2 ఎయిర్ బేసులపై మిసైల్స్తో ధ్వంసం చేసింది భారత్.